హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు గో గ్రీన్ లైఫ్. ఈరోజు నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే సమ్మర్ వచ్చేసింది కదా, బర్డ్స్కి మనం ఫుడ్ పెడుతూ ఉంటాము. సో ఇలాంటి కంటైనర్స్లో ఇలాంటి వాటిల్లో పెడితే బర్డ్స్ ఇంకా తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి మన ఇంటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అందుకనేసి నేను చూస్తున్నాను. మీషోలో తీసుకున్నాను ఇవన్నీ. మీకు ఆల్రెడీ ఈ వీడియోలోనే నేను మీకు కోడ్ కూడా పెట్టేశానండి విత్ ఫోటో. సో మీరు మీషోలో అవి సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు ఆ కంటైనర్స్కి అవన్నీ ఎలా ఫిట్ చేయాలనేది చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఒక హ్యాంగింగ్ది ఒకటి ఇస్తారు, ఇంకోటి మేకు లోపలే ఇస్తారండి. సో ఆ మేకుతో కింద ప్లేట్తో అటాచ్ చేయాలి. ఎలా చేయాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో క్లియర్గా ఉంటుందండి, చాలా ఈజీ. ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరి హెల్ప్ లేకుండా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. చూసారా, ఆ ప్లేట్తో అది ఫిట్ చేసేయడమేనండి. సో అప్పుడు ఏంటంటే ఆ ఫుడ్ ఆ హోల్స్లో నుంచి బయటకు వచ్చేసిన బర్డ్స్ అక్కడే ఉండి తింటాయన్నమాట. సో అది యూజ్ అవుతుంది అనమాట. బర్డ్స్ దాని మీద నుంచోవడానికి ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో అవి కంపల్సరీ కావాలండి కింద ప్లేట్స్. సో సెకండ్ది కూడా చూపిస్తున్నాను నేను ఎలా పెట్టాలనేది, ఒకసారి చూడండి. అందుట్లోనే ఒక కవర్లో హ్యాంగింగ్ బోల్ట్ అండ్ ప్లస్ మేకు ఇచ్చేస్తారండి ఆ కవర్లో. సో అది తీసేసి వెనక హోల్ ఉంటుంది ఆల్రెడీ. సో ఆ హోల్కి ఆ ప్లేట్కి కూడా హోల్ వస్తుందండి. ఆ ప్లేట్ హోల్కి దీనికి అటాచ్ పెట్టుకుని జస్ట్ మన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో ఇలా తిప్పేసుకుంటే ఈజీ అండి. హ్యాండ్తో కూడా తిప్పేసుకోవచ్చు, కాకపోతే స్క్రూ డ్రైవర్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇవి 4 తీసుకున్నానండి. 2 వస్తాయి అసలు. యాక్చువల్లీ నేను +4 తీసుకున్నాను. నాకు 2 బాల్కనీస్ ఉన్నాయి, అందుకని 4 తీసుకున్నాను. ఒకటి బాల్కనీలో 2, ఇంకో బాల్కనీలో 2. ఫుడ్ ఏం పెట్టాలనేది చూపిస్తున్నానండి. ఇది నేను ఎక్వేరియం షాప్లో తీసుకున్నాను. మనం ఏ ఎక్వేరియం షాప్స్కి వెళ్ళి బర్డ్ ఫీడర్ అడిగినా, బర్డ్ ఫుడ్ అడిగినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఏవి ఉంటాయండి వాళ్ళ దగ్గర. సో మీకు చూపించడానికి నేను ఈ వీడియో చేశాను. చూసారా, అక్కడ ఉన్న బర్డ్స్కి కూడా ఇదే ఫుడ్ పెడతారనమాట. సో మనం ఆ ఫుడ్ అయితే ఖచ్చితంగా బర్డ్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. మనం చక్కగా వచ్చి మన దగ్గర తింటాయన్నమాట. మనకు చాలా పీస్గా అనిపిస్తుంది అండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి చూడండి. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనేది. చాలా పీస్గా అనిపిస్తుంది అనమాట ఆ బర్డ్స్గా ఫుడ్ పెడితే. సో నేను 3 kgs తీసుకున్నానండి. ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది. 300 రూపీస్ పడ్డాయి నాకు. ఎవ్రీ మంత్ నేను శాలరీ రాగానే ఫస్ట్ అది తీసుకుంటానండి. నాకు ఎందుకో సెంటిమెంట్ కింద, ఒక రకమైన హ్యాపీనెస్ కింద అనిపిస్తుంది అనమాట బర్డ్స్కి పెడితే. సో శాలరీ రాగానే ఫస్ట్ నేను ఆ శాలరీలో ఈ బర్డ్స్ ఫుడ్ మాత్రం తీసేసుకుంటానండి. బర్డ్స్ ఫుడ్ అండ్ ప్లస్ నాకు తాబేలు కూడా ఉన్నాయన్నమాట. తాబేలుకు కూడా నేను కొంచెం పెద్ద బాక్స్ తీసేసుకుంటాను. ఎప్పుడైపోతే అప్పుడు ఫుడ్ తీసుకుంటాను. తాబేలు అండ్ ఫిష్, మా ఇంట్లో పుట్టిన బేబీ ఫిషెస్సే ఉంచాను అనమాట. పెద్దవి తీసేసి నేను చెరువులో పెట్టేశానండి. ఆ క్లీనింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది, నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోతున్నాను అదంతా అనేసి. సో ఇప్పుడు ఈ 3 kgs 4 వాటిల్లో పట్టేసినాయండి కరెక్ట్గా. సో మనకు చాలా హోల్స్ ఇచ్చారనమాట వాళ్ళు ఆ కంటైనర్స్కి. సో బర్డ్స్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అండి. వాటిల్లో తినడానికి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇందులో నేను ఏం ఎక్స్పీరియన్స్ అయినా అంటే, పెట్టగానే ఒక బర్డ్ వచ్చేసిందండి. అదేదో బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. మరి అది ఆ వీడియో కూడా యాడ్ చేశాను మీకు ఇందులో. సో చూడండి మీరు. సో ఇప్పుడు ఈ 4 తీసేసుకున్నాను కదండి. అన్నింటికి పైన మూతలు పెట్టేసుకున్నాను. సో అవి వెళ్ళి హ్యాంగ్ చేసేసానండి నేను బాల్కనీస్, 2 బాల్కనీస్లో. సో ఇంకోటి ఏంటంటే బ్యాంబూ స్టిక్ కూడా తీసుకున్నాను, ఊరికే రియలిస్టిక్గా కొంచెం బాగుంటుంది అనేసి. సో దాంట్లో నేను ఇంతకు ముందు మిగిలిన కొరల్లాగా ఉన్నాయి కదండి బర్డ్ ఫీడర్, అది కొంచెం మిగిలితే అది వేసాను. ఇంకోటేమో ఓట్స్ పెట్టానండి, కొంచెం ఓట్స్ పెట్టాను. కొంచెం ఏమో బ్రౌన్ రైస్ వేస్తున్నాను. అండ్ ప్లస్ వైట్ రైస్ అండి, నార్మల్గా మనం ఇంట్లో తినే వైట్ రైస్. ఇవి కూడా బర్డ్స్ బాగా వస్తాయండి. పిచ్చుకలు అయితే చాలా వస్తాయి. ఇంకా అసలు చాలా మనం దగ్గర ఉన్నా కానీ భయపడకుండా పిచ్చుకలు అయితే బాగా వస్తాయండి. కొంచెం దూరంగా పెట్టుకుని మనం ఆ బాల్కనీలోకి వెళ్ళకపోతే కనుక ప్యారెట్స్ కూడా చాలా బాగా వస్తాయండి. నా పాత వీడియోస్ మీరు చూస్తే ప్యారెట్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి కదండి. మనకు బాగా అనిపిస్తుంది ఆ బర్డ్స్ని అట్లా చూస్తే. సో ఇదిగోండి 298 రూపీస్ పడింది 2 కంటైనర్స్కి. సో నేను 4 తీసుకున్నాను, డబల్ అవుతుంది × 2. సో విత్ కోడ్ పెట్టేశానండి. ఇక్కడ S అనేసి 31579475 అని ఉంది కదండి. ఆ కోడ్ మనం మీషోలో పైన సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే ఇది వచ్చేస్తుందండి ఈ కంటైనర్స్. సో మనకు ఎన్ని కంటైనర్స్ కావాలంటే అన్ని. ఇంకోటి ఇవి నేను ప్లాస్టిక్వి ఇవి ఒక 10 తీసుకున్నానండి. బర్డ్ కేజ్ ఫుడ్ ఫీడర్ అంటారు,
బౌల్ అంటారు, ఇంకా కాక్టైల్ బాల్ అంటారు, ఇలా చాలా ఉంటాయి అనమాట. అది ఇంకోటి బ్యాంబూ బర్డ్ ఫీడర్ 37611597 అండి దీని కోడ్. సో ఇవి మనం సర్చ్ బాక్స్లో పెట్టేసుకుంటే వచ్చేస్తాయండి. మీకు కావాలంటే కనుక మీషోలో చూడండి. మీషోలోనే కాదు, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో కూడా ఉంటాయండి ఇవి. మనం బర్డ్ ఫీడర్ అని టైప్ చేస్తే బర్డ్ కేజ్, బర్డ్ ఫీడర్ ఇలాంటివన్నీ టైప్ చేసి బ్యాంబూ స్టిక్, ఇలాంటి బ్యాంబూ స్టిక్ బర్డ్ ఫీడర్ అని ఇలాంటివన్నీ టైప్ చేస్తే వచ్చేస్తాయండి. సో నేను ఇలా టై చేసేసుకుంటున్నాను అనమాట. పైనుంచి బాల్కనీలో నుంచి థ్రెడ్ ఎలాడి తీసేసుకుని సో ఇలా టై చేసేసుకుంటున్నాను. కొంచెం దూరంగా పెట్టుకోవాలండి ఎప్పుడైనా. ఇవి చూసారు కదా, ఇందులో మనం బర్డ్ ఫీడర్స్ ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు అండి. నేను వాటర్కి మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తున్నానండి ఇవి, ఎందుకంటే బర్డ్స్ మునిగిపోకుండా కరెక్ట్ సైజులో ఉన్నాయన్నమాట. సో మనం ఏంటి అంటేనండి, ఎప్పుడైనా బర్డ్స్కి ఫుడ్ పెట్టకపోయినా వాటర్ పెట్టండి బాల్కనీస్లో కానీ, మీ ఇంటి ముందు కానీ, బయట వాల్స్ పైన కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. సో నాకు ఇవి 10 వచ్చాయి. 10 కాకుండా నేను 3 పెట్టుకున్నానండి. ఎప్పుడైనా మళ్ళీ ఇవి పగిలిపోయిన, ఎండాకాలం కదండి, ప్లాస్టిక్ కదా, సో పగిలిపోయే ఛాన్సెస్, ఫేడ్ అయ్యి వాటర్ కలర్ ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఇవి 3 పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా పెట్టేసుకుంటున్నాను అనేది కూడా. అలా వెనకాల హ్యాంగ్ చేసుకోవడానికి వచ్చినాయి కదండి, ఈజీ అనమాట పెట్టుకోవడం. సో కొంచెం గట్టిగా పట్టుకుని పెట్టేసుకుంటే ఇంకా ఫిట్ అయిపోయి ఉంటాయండి ఇవి. ఇంకా బర్డ్స్ వచ్చి దాని మీద కూర్చొని వాటర్ తాగినా ఏమీ ఇబ్బంది అవ్వదు అనమాట. సో నేను ఈ గ్రిల్ అనేది నేను చెట్లు మొక్కలు పెట్టుకోవడానికి బాల్కనీలో, అండ్ ప్లస్ మా బాబు వంగినా భయపడకుండా మేము ఉండడానికి బాల్కనీ వాల్స్ చిన్నగా ఉంటాయి కదండి, అందుకని నేను ఇది పెట్టుకున్నాను. ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే ఎందుకు పెట్టుకున్నాను, ఎలా పెట్టుకున్నాను, ఆ వీడియో ఎలా ఫిట్టింగ్ చేయించని వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి నా దాంట్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. సో ఇవి ఇలా ఫిట్ చేసేసుకున్నానండి. సో వీటిలో నేను వాటర్ అనుకుంటున్నాను. నార్మల్గా మనం ఫుడ్ కూడా పెట్టేసుకోవచ్చు. మీరు ఆ ఫీడర్స్ కొనుక్కోనక్కర్లేదండి, పైన వేలాడి తీసుకునేవి. సో ఇవి కూడా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా కావాలంటే. దీంట్లో ఒక దాంట్లో ఫుడ్, ఒక దాంట్లో వాటర్ కూడా పెట్టేసుకోవచ్చు. నాకు బాల్కనీలో ఎక్కువ స్పేస్ ఉంది, అండ్ ప్లస్ నాకు చాలా బర్డ్స్ వస్తాయండి. మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతాను నేను, అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉన్నాయి చూడండి నేను ఇంతకుముందు పెట్టినవి. సో నాకు బర్డ్స్ చాలా ఎక్కువ వస్తాయన్నమాట. అందుకనేసి నేను ఎక్కువ వాటర్, ఎక్కువ ఫుడ్ కంటైనర్స్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను. మీకు వద్దు స్టార్టింగ్ స్టేజ్లో నేను చూసుకుంటాను అసలు ఫస్ట్ బర్డ్స్ వస్తాయి లేదో అనేప్పుడు ఇవి 2 పెట్టేసుకున్నా చాలండి. జస్ట్ ఒక దాంట్లో ఫుడ్, ఒక దాంట్లో వాటర్ పెట్టుకున్నా చాలా సింపుల్ అండ్ బాగా హెల్ప్ అవుతాయి అనమాట బర్డ్స్కి. అందులో ఇప్పుడు ఎండాకాలం కదండి, వాటికి ఫుడ్ దొరకదు, వాటర్ ఉండవు, సో చాలా ఇబ్బంది పడతాయి. సో ఇలా కట్టేసుకున్నానండి నేను. చివరికి కట్టుకుంటే అవి ఏంటంటే బర్డ్స్ తినేసి పొట్టు బాగా బయట వదిలేస్తుంది అండి, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట కింద పడి. సో బయట వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి నేను లోపలికి కట్టుకున్నాను. ఇవి చూసారా, పాతవి 2 years బ్యాక్ ఇవి తీసుకున్నాను అనమాట నేను అమెజాన్లో. ఇవి బాగా పాతవి అయిపోయి ఫేడ్ అయిపోయి ఇరిగిపోతున్నాయండి, అందుకనేసి నేను కొత్తవి తెప్పించాను. ఇంక ఈ మాత్రం తీసి పడేస్తానండి. మళ్ళీ పెట్టి వాడితే అవి హ్యాంగ్ చేయడానికి లేవో, పైన మూతలతో ఇవి ఊడిపోయినాయి అనమాట. సో ఇంకా నాకు మళ్ళీ యూజ్ చేయడానికి ఇష్టం లేక కొత్తవి తెప్పించాను. 2 years ఎగ్జాక్ట్లీ 2.5 years అలా వాడానండి నేను. సో నాకు తాబేలు ఉందన్నాను కదండి, నేను ఇలా బాల్కనీలో మార్నింగ్ టైమ్స్ ఎండ కోసం వాటికి ఎండలో ఉండడానికి ఇలా పెడతానండి. మళ్ళీ బర్డ్స్ ఏమైనా వచ్చి హామ్ చేయకుండా ఉండడానికి అలా ప్లాస్టిక్ చైర్స్, స్టూల్స్ అక్కడ పెడతాను అనమాట. దాని కిందకి వెళ్ళి ఇవి ఆడుకుంటాయి, దాక్కుంటాయి కూడా. సో బర్డ్స్ ఏమి లేనప్పుడు అవి బయటకు వస్తాయి అనమాట. వాటికి ఏమి హామ్ లేదు అని అవి భయపడకుండా ఉన్నప్పుడు బయటకు వస్తాయి, మిగతా టైంలో వాటి కింద ఉంటాయి అనమాట. అందుకనేసి నేను ఆ స్టూల్స్ కూడా అక్కడే ప్రిఫర్ చేస్తానండి పెట్టడానికి. కానీ మీరు బాల్కనీస్లో అవి పెట్టుకున్నప్పుడు పిల్లలు ఉంటే జాగ్రత్త అండి, ఎక్కుతారు కదా. సో అవి చూసుకుని పెట్టుకోవాలి అలాగా. సో నాకు ఇదైతే సేఫ్గా అనిపించిందండి తాబేళ్ళకి. ఈ బాల్కనీస్లో నేను ఇవి కట్టేసుకున్నాను ఇంకా. సో బర్డ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయండి. నాకైతే పెట్టగానే వితిన్ 1 minute వచ్చేసింది. ఆల్రెడీ మా బాల్కనీలో బర్డ్స్కి అలవాటు కదా. సో చూసారా, ఇలా 3 కంటైనర్స్ వాటర్కి పెట్టేసుకున్నాను. చూడండి, పెట్టగానే బర్డ్ వచ్చేసిందండి. ఎంత బాగా అనిపిస్తుందో కదా. మనం ఏదైనా ఇలా పెట్టగానే వితిన్ మూమెంట్స్ మనకి ఆ రిజల్ట్ ఉంటే, మనం ఏం చేసామో ఆ రిజల్ట్ వస్తే కనుక మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యానండి అది రాగానే. అంటే నువ్వు పెట్టావు, నీ కష్టానికి నేను వచ్చాను అన్నట్టు చెప్పింది నాకు. చాలా బాగా అనిపించిందండి. ఇదిగోని పెట్టగానే వితిన్ సెకండ్ వచ్చేసింది అనమాట ఫుడ్. ఇలా పెట్టి లోపలికి వచ్చాను. ఇంకా వాటిని డిస్టర్బ్ చేయకుండా నేను లోపల నుంచి వీడియోస్ తీస్తానండి. నాకు విండోస్లో నుంచి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. విండోస్లో నుంచి కనిపించేలాగా కూడా పెట్టుకున్నాను. బయటకు వచ్చి ఆ వీడియోస్ తీసి అట్ని డిస్టర్బ్ చేస్తే ఎగిరిపోతాయి అనమాట. సో
సో అలా కాకుండా విండోస్లో నుంచి కూడా కనిపించేలాగా నేను విజిబిలిటీ పెట్టుకున్నాను అనమాట. సో మనం బర్డ్స్ చూడడం కూడా ఇష్టపడతాం కదండి, అలా చూసి వాటిని డిస్టర్బ్ చేస్తే రావండి నెక్స్ట్ డే నుంచి అవి. సో దూరం నుంచి ఏదైనా కానీ వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. చూసారా, రెండిట్లోకి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది అది. ఆ కంటైనర్లో ఈ కంటైనర్లో రెండిట్లో అటు ఇటు ఎగురుతుంది అనమాట. సో నాకైతే పెట్టిన వితిన్ సెకండ్లో వచ్చేసిందండి అది బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇది వచ్చింది ఈవినింగ్, నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి పెడతాను. ఇంకా అసలు చాలా వస్తాయి, అసలు ఇంకా టైం అంటూ మనకి ఉండాలే కానీ అవి చూసుకుంటూ ఉండేయచ్చండి, ఏ టైం అయినా వస్తూనే ఉంటాయి. ఇంక పిచ్చుకలు అయితే, ప్యారెట్స్ అయితే మార్నింగ్ 6 to 7, 7 to 8 ఆ టైంలోనే వస్తాయండి. ఈవినింగ్ కూడా 4 to 5, 5 to 6 మిడిల్లో వస్తాయండి, తర్వాత రావు ప్యారెట్స్. పిచ్చుకలు మాత్రం ఇంకా అసలు ఏ టైం అంటూ లేదండి, చాలా ఏదో టైం, ఏ టైం అయినా వస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. సో చూసారా, నేను ఇలా విండోలో నుంచి చూసుకుంటూ ఉంటానండి, వాటిని డిస్టర్బ్ చేయను. మ్యాక్సిమం విండోలో నుంచి ఇలా జూమ్ చేసేస్తే నాకు క్లియర్గా కనిపించేస్తుందండి. సో నేను బయటకు వెళ్ళి వీడియోస్ తీసి వాటిని డిస్టర్బ్ చేయను, అందుకనే నా దగ్గరికి ఎక్కువ వస్తాయి. వాటికి నేను హార్మ్ఫుల్ కాదని వాటికి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. బర్డ్స్ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయండి. సో వాటిని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు, పట్టుకోకూడదు. అలాంటప్పుడు మన దగ్గరికి చాలాసార్లు వస్తాయి, వస్తూనే ఉంటాయి, మనం బ్లెస్ చేస్తూనే ఉంటాయి తినేసి ఫుడ్. సో కుదిరితే, మీకు కూడా కుదిరితే కనుక కొంచెం టైం తీసుకుని బయట బర్డ్ ఫుడ్ కూడా కొనక్కర్లేదు, మన దగ్గర రైస్ అవి ఉన్నా పెట్టేసి వాటర్ పెట్టేసేయండి. మనం ఉడికించుకున్న రైస్ మనం తినే ముద్దలో ఒక్క చిన్న ముద్ద తీసుకెళ్ళి పెట్టినా చాలండి, వస్తాయి ఖచ్చితంగా. సో ఇవ్వండి, నేను ఇంకా 4 ఉండిపోయినాయి, ఇంకా లోపల పెట్టేస్తానండి. అవి ఫేడ్ అయిపోయి అవి పగిలిపోయినప్పుడు నేను యూజ్ చేస్తాను. అండ్ ప్లస్ ఈ హ్యాంగింగ్స్ వచ్చాయి కదండి ఆ కంటైనర్స్కి, నేను వాటితో పెట్టలేదండి. ఎందుకు, ఏమైనా గాలి వచ్చినప్పుడు పడిపోతాయేమో అనేసి నేను వాటితో డైరెక్ట్గా పైన హ్యాంగర్ ఉంటుంది కదండి, దానికి కూడా హ్యాంగింగ్ ఇలా డైరెక్ట్గా వస్తుంది అనమాట, అది పెట్టేశాను. సో బ్యాంబూ స్టిక్ ఏమో ఇలా యూజ్ చేసేసుకున్నానండి. వాటర్ కంటైనర్స్ అక్కడ కింద గ్రిల్కి పెట్టేసుకున్నాను. సో ఈ బాల్కనీ కూడా సెకండ్ బాల్కనీ అండి ఇది. ఈ బాల్కనీలో కూడా నాకు విండోలో నుంచి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో నేను అందుకని ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ ఉండదండి, వాటికి డిస్టర్బ్ కూడా చెయ్యను నేను మ్యాక్సిమం. నేను అలా దూరంగా కూర్చొని చూసుకుంటూ ఉంటాను అనమాట, బర్డ్స్ వస్తే ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఆ టైమ్. ఈవినింగ్ 3 to 6 అయితే ఖచ్చితంగా ఇంకా కిచ్ సౌండ్స్ వస్తూనే ఉంటాయండి. అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి ఆ బర్డ్ సౌండ్స్ వింటూ ఉంటే. ఇదిగోండి, ఇలా నేను డ్రింకింగ్ వాటరే పెడుతున్నానండి బర్డ్స్కి. సో నా బాల్కనీ అయితే ఇలా ఉందండి, వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే రెడీ అయిపోయానండి, బర్డ్స్ వస్తాయి, ఆ బర్డ్స్ సౌండ్స్ వింటూ అలా ఎంజాయ్ చేయడానికి. చూసారా, అక్కడ నేను ఆల్రెడీ ఎప్పుడు రైస్ మేము వండుకున్న దాంట్లో ఫస్ట్ ముద్ద అక్కడ పెట్టేస్తాను. అండ్ ప్లస్ చిన్న బౌల్స్ కూడా వాటర్ అక్కడ ఉంటాయండి ఎప్పుడు. సో ఎప్పుడు మా ఇంట్లో బర్డ్స్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయండి, హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, కుదిరితే మీ బాల్కనీస్లో కొంచెం బర్డ్స్ మునిగిపోకుండా ఉండేలాగా చిన్న కంటైనర్స్, చిన్న బౌల్స్ పెట్టి వాటర్ పెట్టండి. కుదిరితే రైస్ పెట్టండి, లేదంటే ఉడికిన రైస్ పెట్టండి, లేదంటే నార్మల్ రైస్ గింజలు పెట్టండి, ఏదైనా పర్లేదు. ఈ సమ్మర్ వాటికి మనం ఏదో చిన్న హెల్ప్ చేసినట్టు అవుతుందండి. సో ఈ పాతే నేను తీసేస్తున్నానండి. ఇంకా ఇదిగోండి, ఎండకి వచ్చింది చూడండి నా తాబేలు బయటికి పెద్దది. ఇవి కూడా 2 years నుంచి ఉంటున్నాయండి మా ఇంట్లో. భయపడవు అసలు, దగ్గరికి వెళ్ళినా కానీ చాలా అసలు భయపడవు, నేను అలవాటే వాటికి బాగా. సో వీటితో నాకు ఇంకా కుక్కపిల్ల ఉందండి ఇంట్లో, ఇంకా ఫిష్ ఉన్నాయి. ఇలా నాకు చాలా పీస్గా అనిపిస్తుంది అనమాట. వీటికి అన్నిటికీ ఫుడ్ పెట్టుకుంటూ అవి తింటూ ఉంటే చాలా బ్లెస్డ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా పాసిబిలిటీ ఉంటే కనుక కొంచెం వాటర్ పెట్టండి బర్డ్స్కి, అది చాలు. కుదిరితే ఫుడ్ పెట్టండి, హెల్ప్ అవుతుందండి వాటికి. ఈ సమ్మర్లో బాగా సఫర్ అవుతాయి అవి, ఎండకు కూడా తట్టుకోలేవు, వడదెబ్బకు కూడా పడిపోతూ ఉంటాయి కింద. సో మనం ఏమైనా హెల్ప్ చేస్తే కనుక వాటికి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.